అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా ప్రతిరోజు మనం ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చెప్పుకుంటున్నాం. సో మీకు కంటెంట్ నచ్చితే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఒక 4-5 వీడియోస్ చూడండి. శాంపిల్గా 4-5 సబ్జెక్ట్స్ నేను చెప్తున్న తీరు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మరో 10 మందికి షేర్ చేయండి. చైన్ సిస్టమ్ లాగా మన వీడియో స్ప్రెడ్ అవ్వాలి, ఎక్కువ మందికి చేరాలి. అది నా టార్గెట్. సరే, మెయిన్ కంటెంట్ వెళ్ళే కంటే ముందు ఒక చిన్న విషయం. నిన్న మనం వరద బాధితులకు మనం సహాయం అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మీ సబ్స్క్రైబర్స్ అందరి సహకారంతో మనం చేస్తున్న సహాయ కార్యక్రమాలు నిన్న చివరి విడత జరిగిందనమాట. నిన్న చిట్టినగర్ అండ్ ఊర్మిళా నగర్ ఆ ప్రాంతాల్లో 170 మందికి 170 కుటుంబాలకు 2 దుప్పట్లు అండ్ చీర, ఇదిగోండి దుప్పట్లు మరియు చీర మనం ఇచ్చామన్నమాట. అది దాంతో ఇంకా వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు క్లోజ్ అయినట్టే. నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఎక్కడైనా విపత్తులు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఒక ప్రాంతాన్ని అడాప్ట్ తీసుకుందాం, తీసుకుందాం. ఒక స్కూల్ని కానీ, ఒక రోడ్డుని కానీ, లేదా కొంతమందికి ఇళ్లను నిర్మించి ఇవ్వడం కానీ, అంటే శాశ్వతమైన అడుగులు వేద్దాం. ఇలా ఈ చీరలో, బట్టలో, కూరగాయలో, బియ్యమో ఇవి కాకుండా శాశ్వతంగా మనం అక్కడ గుర్తుండిపోయేలాగా, చిరకాలం గుర్తుండిపోయేలాగా ఏదో ఒక మంచి పని చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. అంటే ఇది జస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీ సహకారం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసాం. సో మీ అందరూ కూడా బాగా సహకరించారు కాబట్టి అది సక్సెస్ అయింది. సో నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద స్థాయిలో అడుగులు వేద్దాం. అది పక్కన పెట్టేస్తే కంటెంట్కి వెళ్తే, జత్వానీ అక్రమ అరెస్ట్ కేసులో 3 ఐపీఎస్లపై వేటు. సో ఇదే ఈరోజు అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త ఇదే. 3 ఐపీఎస్ అధికారులు, కాంతి రాణా తాత, పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ విశాల్ గున్ని, వీళ్ళ 3 మీద కూడా ఆ ముంబై హీరోయిన్ జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా నిర్బంధించారు అనే కేసులో వీళ్ళ పాత్ర ఉంది అని తేల్చుకున్న తర్వాత ప్రభుత్వం వీళ్ళని సస్పెండ్ చేసింది. ఒక ఐపీఎస్ఎల్ని సస్పెండ్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికితేనే, వీళ్ళ పాత్ర ఉంది అని ప్రూఫ్స్ ఉంటేనే, చట్టపరంగా లీగల్గా నిరూపించగలం అని ప్రభుత్వం ఫిక్స్ అయితేనే వీళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేయడమే కాదు, మేబీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళకు 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. మేబీ అరెస్ట్ చేస్తారో లేదో చెప్పలేం, కానీ విచారణకు అయితే పిలిపిస్తారు. వీళ్ళ మీద కేసులు అయితే నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళను అక్రమంగా నిర్బంధించారు, అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది ఒక పెద్ద ఆరోపణ. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా కుట్రపూరితంగా చేశారనేది ఒక పెద్ద ఆరోపణ. దాని మీద ప్రభుత్వానికి ఆధారాలు కూడా వచ్చాయన్నమాట. నటి అరెస్టుకు నాటి సీఎంఓలోనే వ్యూహరచన. ఎఫ్ఐఆర్కు ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్, విమాన టికెట్లు కొని ముంబై పంపిన కాంతి రాణా, దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను విస్మరించిన గున్ని, డీజీపీ సమగ్ర నివేదిక. ఒకే కేసులో 3 ఐపీఎస్ల సస్పెన్షన్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి. ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, ఈయనకేం సంబంధం లేదు. ఈయన విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నారు, ఈయన డీసీపీగా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరినీ ఈయన ఆఫీస్కి పిలిపించుకొని మొత్తం ప్లాన్ చెప్పారంట. ఈయన చెప్పిందంతా వీళ్ళు అమలు చేశారు. కాబట్టి వీళ్ళ 3 మీద కూడా ఇప్పుడు కింది స్థాయిలో ఉన్న పోలీసులు ఎవరైతే నేరుగా రంగంలోకి దిగి ఆ కేసులో తప్పులు చేశారో, పాత్రదారులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ వాంగ్మూలం ఆధారంగా, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా, అలాగే ముంబై నటి ఫిర్యాదుతో పాటు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఆధారంగా వీళ్ళ పాత్ర ఉంది అని నిర్ధారించుకొని ప్రభుత్వం వీళ్ళని సస్పెండ్ చేసింది. సో అందుకే అన్ని పత్రికల్లో వీళ్ళదే బ్యానర్ వార్త. ఇదిగోండి, వైపీఎస్లపై సస్పెన్షన్ వేటు. పిఎస్ఆర్, కాంతి రాణా, విశాల్ గున్ని సస్పెన్షన్. ముంబై నటి జత్వానీ కేసులో సంచలనం. ఐపీఎస్ల తీరును దుయ్యబడుతూ ప్రభుత్వానికి డీజీపీ సమర్పించిన 16 పేజీల నివేదికలో శాంతి భద్రతలతో ఎలాంటి సంబంధమూ లేని నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి 31న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత, డీసీపీ విశాల్ గున్నీలను పిలిపించుకొని ఒక మహిళను అన్యాయంగా కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారు. వైసీపీ నేతలతో కలిసి చేసిన కుట్రలో 3 ఐపీఎస్ల భాగస్వాములు అయ్యారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969లోని సెక్షన్ 3(1) కింద ఐపీఎస్లకు ఉన్న అధికారాలను అతిక్రమించారు. విజయవాడ సిపిగా కాంతి రాణా తన పరిధిలోని పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును పర్యవేక్షణలో దారుణంగా విఫలమయ్యారు. ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు ఫిర్యాదును కనీసం పరిశీలించకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పగానే గుడ్డిగా ముందుకెళ్లారు.
జత్వానీ కేసులో నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని చర్యలు దుష్ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోవు. బాధితురాలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా కూడా వినకుండా ఏకపక్షంగా వ్యవహరించి క్షోభ పెట్టారు. ఇది డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్లో కీలక అంశాలు. అందుకని వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారనమాట. ఇది ఆంధ్రజ్యోతిలో కూడా బాగా హైలైట్ చేశారు ఈ కేసు. అలాగే ఆంధ్రప్రభలో కూడా దీన్ని హైలైట్ చేశారు. ముంబై నటి జత్వానీ కేసు ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ అని. సో సాక్షిలో కూడా వీళ్ళ కోణంలో వీళ్ళు రాసుకున్నారు. రెడ్ బుక్ కుట్ర, ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్, నిబంధనలకు విరుద్ధంగా పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై సర్కారు వేటు. అంటే రెడ్ బుక్ కుట్ర అని రాశారు. దానికి రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా? ఎవరు ఆ మహిళను, ఆ ముంబైకి చెందిన హీరోయిన్ని ఎవరు తీసుకురమ్మన్నారు? ఆమె ఏమైనా టీడీపీకి ఓటేశారా? ఆమె ఏమైనా టీడీపీ మహిళ? ఎందుకు ఆమెను తీసుకురావడం ఎందుకు? అక్రమంగా కేసు పెట్టడం ఎందుకు? అక్రమంగా వేధించడం ఎందుకు? అంత జరిగినా సరే ప్రజలందరూ కూడా ఆమె మీద సింపతి చూపిస్తున్నా సరే వీళ్ళు మాత్రం రెడ్ బుక్ కొట్టరా అని వీళ్ళ కోణంలో వీళ్ళు రాస్తున్నారనమాట. నిబంధనలకు విరుద్ధంగా పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై సర్కారు వేటు, గతంలో న్యాయస్థానం అనుమతితో కాదంబరి జత్వానీ అరెస్టు, అయినా అక్రమ అరెస్టు అంటూ సస్పెన్షను, ఒక్క ఆధారం చూపకుండానే కక్షపూర్తి చర్యలు, విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రదారులుగా విజయవాడ పోలీసులు, క్యాట్ను ఆశ్రయించనున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు. అది క్యాట్ను ఎలాగ క్యాట్కి వెళ్తారులే, అది ఊహించిందే. సో ఇది ఒక బ్యానరు. ఆ తర్వాత మరొక బ్యానర్ ఏంటంటే కేజ్రీవాల్ రాజీనామా. 2 రోజుల తర్వాత వైదొలుగుతా, మధ్యంతర ఎన్నికలకు వెళ్తా, ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన, డ్రామాగా అభివర్ణించిన బీజేపీ. యాక్చువల్లీ కేజ్రీవాల్ గత 2 ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా గెలిచారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కి 67 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, బీజేపీకి 3 వచ్చాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 62 అసెంబ్లీలు వచ్చాయి, బీజేపీకి 8 వచ్చాయి. అంటే గత 2 ఎన్నికల్లో కూడా మంచి ఓట్లు, మంచి సీట్లు వచ్చాయి. సో కానీ అక్కడ ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు మారాయి. బీజేపీ అనూహ్యంగా బలపడింది. అక్కడ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓట్లు, సీట్లు తెచ్చుకుంది. సో దాంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ గెలుస్తుందా లేదా అనే ఒక చిన్న సందేహం మధ్య అరవింద్ కేజ్రీవాల్ గారు తన అరెస్టును రాజకీయ అస్త్రంగా తీసుకెళ్తున్నారనమాట. సో అందుకు ఆయన రాజీనామా అంశం ఇప్పుడు మరొకటి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు దాన్ని అందరూ కూడా బ్యానర్లో వేశారు. ఇదిగోండి, రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీ ప్రకటన. ఇది నేను విధించుకునే అగ్ని పరీక్ష. పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు. దేవుడు అండగా ఉండి కాపాడాడు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఇంతకాలం రాజీనామా చేయలేదు. నిర్దోషిగా నిరూపించుకునే వరకు సీఎం కుర్చీని అధిరోహించను. నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి. సీఎం పదవిని ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది. కార్యకర్తల భేటీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు. కొత్త సీఎంగా ఆతిషికి అవకాశాలు. హర్యానాపై దృష్టి సారించనున్న కేజ్రీ రాజీనామా ప్రకటన ఓ జిమ్మిక్కు. కాంగ్రెస్ అది పబ్లిసిటీ కోసం నాటకం. బీజేపీ ఆయన రాజీనామా చేసేస్తాడు. చేసి నవంబర్లోనే ఎన్నికలు పెట్టండి అని చెప్పి ఢిల్లీ, హర్యానా పక్కపక్కన ఉంటాయి కాబట్టి 2 రాష్ట్రాల్లో కలిపి ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం బిగ్ యాక్షన్ ప్లాన్స్తో ఉందన్నమాట. అందుకే అది కూడా అన్ని పత్రికల్లో బ్యానర్ వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో ఇదిగో రాజీనామా చేస్తా, కొత్త సీఎం ఎవరో చెప్తా అని చెప్పి ఆంధ్రప్రభలో కూడా వేశారు. మరి సాక్షిలో ఎక్కడ వేశారు? సాక్షిలో వేయలేదు. వీళ్ళ ప్రపంచం వేరు కాబట్టి వేరే ప్రపంచపు వార్తలు వేశారు వీళ్ళు. సరే, అది పక్కన పెడితే లోపల పేజీ తర్వాత ఆక్రమణలు అంతు చూస్తాం. చెరువులు, కాలువలపై అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రత్యేక చట్టం. తెలంగాణలోని హైడ్రా తరహాలో రాష్ట్రంలోనూ వ్యవస్థ. బుడమేరు వరదలకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ. సో నారాయణ గారు నిన్న ఈనాడు ఈటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతికి కూడా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదిగోండి, త్వరలో ఆపరేషన్ బుడమేరు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు. వరద చర్యల్లో ఎన్యూమినేషన్ ప్రక్రియ పూర్తి. రేపటి నుంచి పరిహారం. బుడమేరు ప్రాంతంలో ప్రజలకు టిట్కో ఇల్లు. ఆంధ్రజ్యోతితో మంత్రి నారాయణ. సో సరదాగా నిన్న మంత్రి నారాయణ గారు ఏం చేశారంటే ఆ బీట్ చూస్తున్న రిపోర్టర్లందరినీ పిలిచి ఏ లంచ్ వచ్చినప్పుడు ట్రీట్ ఇచ్చుంటారు. ట్రీట్ ఇచ్చి ఇలా మాట్లాడుంటారు. ఆ మాట్లాడినవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినట్టు రాసుకున్నారు. ఈనాడు ఈటీవీ అని వీళ్ళు, ఆంధ్రజ్యోతితో ఇంటర్వ్యూ అని వాళ్ళు అలా రాసుకున్నారు అనమాట. సాధారణంగా జరిగేవి ఇవే. మినిస్టర్స్ ఏంటంటే సండే కదా, సరదాగా ఆ బీట్ చూస్తున్న రిపోర్టర్లను పిలిపించి ట్రీట్ ఇస్తారు. అప్పుడు ఇదంతా మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రత్యేక ఇంటర్వ్యూ చేసినట్టు రాసుకుంటారు. తర్వాత 3వ వంతు జగనన్న కాలనీలు లోతట్టు ప్రాంతాలే. భూసేకరణ పేరుతో వైకాపా నేతల కుంభకోణానికి పేదలు బలయ్యే ప్రమాదం. బుడమేరు లాంటి విధ్వంసాలకు అవకాశం.
ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు బుడమేరు సమీప ప్రాంతాల్లో ఎలాంటి విధ్వంసం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా 3వ వంతు జగనన్న కాలనీలకు అలాంటి ముప్పు పొంచి ఉంది. ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు, పొలాలు, చెరువులు, కాలువల పక్కనే ఉండడంతో ముంపు బారిన పడే ప్రమాదం ఉంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ఈ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలకు ప్రజలు ఇక్కట్లు పాలవ్వాల్సిందే. ఇది వైసీపీ వాళ్ళు ఒక రియాలిటీ షోలో, ఒక ఫేక్ పాలిటిక్స్లో కూరుకున్న వైసీపీ వాళ్ళు వీలైతే మీ గ్రామాల్లో మీకు దగ్గరలో ఉన్న జగనన్న కాలనీలు ఒకసారి చూడండి. ఇప్పుడు కాదు, వర్షాలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చి తగ్గిన ఒక 3 రోజుల తర్వాత చూడండి, చెరువుల్లా ఉంటాయి. ఇదిగోండి, వీళ్ళు ఫోటోలతో సహా వేశారు. రేపల్లెలో జగనన్న కాలనీలో నిలిచిన నీరు. రేపల్లెలో ఇదేమో అచ్చంగా జగనన్న కాలనీ, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి సమీపంలో ఆవ భూముల్లో ఇచ్చిన జగనన్న కాలనీ అంట. చూడండి, చెరువులా ఉంది. అలాగే బట్టిప్రోలు జగనన్న కాలనీలో నిలిచిన నీరు. అలాగే వణుకూరు కాలనీ, బాపట్ల ప్యాడిసన్పేట లేఅవుట్ జగనన్న కాలనీ లేఅవుట్. అలాగే కైకలూరు గ్రీన్ విలేజ్ లేఅవుట్. ఇది నేను చూశాను. ఇది కైకలూరు లాస్ట్ సండే వెళ్ళి ఇది చూశాను అనమాట. కైకలూరు దగ్గర జగనన్న కాలనీ అని చెప్పి గ్రీన్ విలేజ్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది. అది కొల్లేరు ఉధృతికి సమీపంలో పోలరాజు కెనాల్ ఒక రూపం దాల్చి కాలనీని ముంచేసింది. ఇది కైకలూరు దగ్గర గ్రీన్ విలేజ్ జగనన్న కాలనీ. చూడండి ఎలా ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు లోతట్టు ప్రాంతాలు అంటే ఏం లేదు, వాళ్ళకి తక్కువ రేటుకు భూములు కావాలి, తక్కువ రేటుకు కావాలి. ఆ ఊరు మొత్తం మీద 50 లక్షలు, ఎకరం 50 లక్షలు పలికేది ఉంటుంది, ఎకరం 10 లక్షలు పలికేది ఉంటుంది. సో ఎకరం 10 లక్షలు పలికేదాన్ని కొని ఎకరం 50 లక్షలుగా గవర్నమెంట్కి చూపించి ఆ మిగిలిన 40 లక్షలు చెరో కొంత పనిచేసుకున్నారు. ఈ 10 లక్షలు ఎకరందేమో లోతట్టు ప్రాంతాలు జలమయమైనా సరే పట్టించుకోకుండా పేదలకు ఇచ్చేసి డప్పులు కొట్టుకున్నారు. అంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అవేమో ఇలా తగలడ్డాయి అన్నమాట. అవి చేసిన పాపాలు. తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మాజీ ఐజీ రామకృష్ణపై చర్యలకు రంగం సిద్ధం. తీసుకోకపోతే మీరు ఊరుకోరుగా. పాపం మీ మార్గదర్శి మీద ఆయన కేసులు పెట్టాడు కదా. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాజీ ఐజీ రామకృష్ణపై చర్యలకు రంగం సిద్ధమైంది. నేడు రేపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. అతని హయాంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు చోటు చేసుకోవడం, సాఫ్ట్వేర్కు సంబంధించి ఓ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి టెండర్ కట్టబెట్టడం, వారికి 30 కోట్లు ధారపోయడం, వైకాపా నేతలకు లబ్ధి కలిగించేలా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు ఉత్తర్వులు ఇవ్వడం, అడ్డగోలుగా ఉద్యోగుల బదిలీలు, మార్గదర్శి చిట్స్పై కేసులు నమోదే లక్ష్యంగా ఎలాంటి ఫిర్యాదు లేకున్నా వెంటాడి వేధించడం తదితర అంశాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. సో రామకృష్ణ ఆయన్ని కూడా సస్పెండ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. గనుల శాఖ బదిలీల్లో సిఫార్సుల జాతర, రాబడి ఉండే చోట్ల పోస్టింగులకు లాబింగు, జిల్లా మంత్రి 6-7 ఎమ్మెల్యేలతో లేఖలు. పచ్చిగా చెప్పుకోవాలంటే గనుల శాఖలో పోస్టులు, జిల్లా స్థాయి పోస్టులు అంటే ఏడీ పోస్టులు, మైనింగ్ ఏడీ, మైనింగ్ డీడీ ఆ పోస్టులు 50 లక్షల నుంచి 2 కోట్లు పలుకుతాయి తెలుసా. అత్యంత ధర పలికే పోస్టులు అవి. ఒక జిల్లాలో ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాలో అత్యంత విలువైన చేమకుర్తి గ్రానైట్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏడీ పోస్ట్ కానీ వెళ్ళాలంటే మినిమం 50 లక్షల నుంచి 2 కోట్లు సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలనేది అందరికీ తెలుసు కదా. అది అట్లా నెల్లూరు జిల్లా కూడా అంతే. చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం ఎక్కడెక్కడైతే విలువైన క్వారీలు, విలువైన గనులు ఉంటాయో ఆ జిల్లాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది, పోటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కుర్చీలో కూర్చుంటే డబ్బులు వచ్చి పడతాయి. కుర్చీలో కూర్చుంటే మినిమం నెలకు ఒక 10 నుంచి 15 లక్షలు వచ్చి పడతాయి. ఆ గనుల్లో ఏదైనా చిన్నపాటి లొసుకు దొరికితే వెళ్ళి వాలిపోయి ఒక 2 లక్షలు తీసేసుకుంటారు. ఆ గనుల్లో ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఒక 5 లక్షలు తీసేసుకుంటారు. నెలకొకసారి వాళ్ళకు మామూలు గిఫ్ట్లు, ఉంగరాలు, చైన్లు బీభత్సం అనమాట. ఇంకా ఆ గనుల శాఖలో అవినీతి మామూలుగా ఉండదు. దాని గురించి ఎంత పచ్చిగా చెప్పినా తక్కువే. సో అందుకే ఆ పోస్టింగ్ కోసం ఏమంటే ఆ పోస్ట్ అంటే కింగ్, రాజు లాంటి పోస్టు, సకల సౌకర్యాలు ఉంటాయి, డబ్బులు వచ్చి పడిపోతాయి. మరి అలాంటప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంటుందిగా. సో అందుకే 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు పలుకుతుంది పోస్టింగ్. ఆ పోస్టింగ్ కోసం అంత ఇచ్చుకొని అంత సమర్పించుకొని వెళ్తున్నారనమాట. లాబియింగులు, విపరీతమైన లాబియింగులు, మంత్రి దగ్గరికి ఒకళ్ళు, వేరే మంత్రి దగ్గరికి ఇంకొకళ్ళు, వేరే మంత్రి దగ్గరికి ఇంకొకళ్ళు, అలా వెళ్ళి వాళ్ళకి నచ్చిన పోస్టులు తీసుకుంటున్నారు. అదే రాశారు. అయితే అంత పచ్చిగా ఈనాడులో రాయలేరు కదా, నేను చెప్పేశాను కదా మ్యాటర్. తర్వాత ఆక్రమణలు అంత చూస్తాం. చూసారులే, చూస్తారు, మీరు చూస్తారు.
ఓవైపు అడ్డుకట్ట, మరోవైపు చెల్లింపులా? గత ప్రభుత్వంలో వైకాపా అనుకూల గుత్తేదారులకే బిల్లులు 80 కోట్లు మంజూరు దశలో గుర్తించిన ఎన్డీఏ సర్కారు ఆ బిల్లులు నిలుపుదల. అయినా పులివెందుల గుత్తేదారులకు సాకి కింద 3.4 కోట్లు విడుదల. ఇది జగన్ భక్త అధికారుల పనేనా? అంతే, ఇంక డౌట్ ఎందుకు? జగన్ భక్త అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇంకా ఉన్నారు. పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రాలేదు. వ్యవస్థ పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి కంట్రోల్లోకి, టీడీపీ ప్రభుత్వం కంట్రోల్లోకి రాలేదన్నమాట. కాబట్టి అన్ని చోట్ల వాళ్ళ హవా జరుగుతుంది. తర్వాత దోమలపై డ్రోన్లతో సమరం, బ్లీచింగ్ ద్రావణం, ఎంఎల్ ఆయిల్ పిచికారీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు. నేనైతే నిన్న చూసా, ఎక్కడ కూడా వైద్య శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు జరగట్లా. నేను వెళ్ళాను, ఎక్కడ వైద్య శిబిరాలు జరగట్లా. జరగాలి కదా, వైద్య శిబిరాలు జరగాలి కదా వరద ప్రభావిత ప్రాంతాలు. అందులోకి నిన్న సండే లాంటి టైంలో కూడా వైద్య శిబిరాలు పెట్టకపోతే ఎట్లా? నేను నా ప్రాంతం అంతా తిరిగా, ఎక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టట్లా. నేను వాళ్ళని అడిగాను కూడా, పెట్టలేదంట. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వాలని ఇంటింటికి వెళ్ళి కోరిన మంత్రి నారాయణ. ఎర్రబాలెంలో ముందుకొచ్చిన 11 మంది రైతులు. వరద బాధితుల సహాయార్థం దివీస్ 15 కోట్ల విరాళం. అదే నిన్న 5 కోట్లు అన్నారే. ఓహో, అంటే 5 కోట్లేమో డైరెక్ట్ సీఎంఆర్ఎఫ్కి ఇచ్చి, ఇంకా కొంత అక్షయ పాత్రకి, ఇంకా కొంతేమో వాళ్ళ సహాయక చర్యలు అన్నమాట. తర్వాత సౌర ప్లాంట్లలో కొత్త తరహా దొంగతనాలు, రాగి తీగే లక్ష్యంగా తెగబడుతున్న ముఠాలు, సంస్థలకు భారీగా నష్టం. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న సౌర విద్యుత్ ప్లాంట్లు 2000కు పైగా ఉన్నాయి. వీటిలో 200 వరకు భారీ ప్రాజెక్టులు ఉండగా మిగతావి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు. ఇవి ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలకు సుమారు 10,000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. ఇది యాక్చువల్లీ నిరుద్యోగులు ఎవరైనా కాస్త పెట్టుబడులు పెట్టుకోగలిగితే ఈ బిజినెస్ పెట్టుకోండి. సౌర ప్లాంట్లు అంటే సోలార్ విద్యుత్తును మీరే ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మొచ్చు. ఇది చాలా మంచిది. పెద్దది పెట్టాలంటే, పెద్ద స్థాయిలో పెట్టాలి అంటే కోట్లు ఖర్చు పెట్టాలి. రోజుకు 1 మెగావాట్ తయారు చేసే పెద్దది ఆ స్థాయి పెట్టాలంటే మేబీ ఒక 4 కోట్లు ఎంతో ఖర్చు అవుద్దంట ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా సింపుల్గా చిన్నగా పెట్టుకోండి, మీకు తోచినంత పెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. ఓ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టుబడి పెట్టగలిగితే మాత్రం సౌర ప్లాంట్లు అంటే ఈ విద్యుత్ ఉత్పత్తి అనమాట, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టుకోవచ్చు. వీలైతే అది ఆలోచించండి. ఎందుకంటే నేను దీని మీద స్టడీ చేశాను, నేను కూడా కాస్త ఆలోచిస్తున్నా. నేనేంటంటే ఇవి ఉన్నాయి కదా, ఈ పలకలు, ఈ సౌర పలకలు ఉన్నాయి కదా, ఇవి తయారీ యూనిట్ పెడదామనే ఆలోచనలో ఉన్నాను. నేను చెప్తున్నాను కదా, నేను ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటా. నేను ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వను. నా సొంత ఇన్కమ్, నా సొంత ఆలోచనలు, నా సొంత ఇదే. సో నేను ఇప్పుడు ఎన్నికలకు ముందు సిఫాలజిస్ట్గా పనిచేశా. చాలామంది పొలిటీషియన్స్, చాలామంది అంటే 18 మందికి సిఫాలజిస్ట్గా పనిచేశా, బాగానే సంపాదించాను. సో దాంతో ఇప్పుడు మనకి యూట్యూబ్ నుంచి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది, రెవెన్యూ ఉంది. అలాగే సిఫాలజిస్ట్గా పనిచేసినవి ఉన్నాయి. సో దాంతో ఇంకేదైనా పెద్ద స్థాయిలో వెళ్దామని ఈ సౌర పలకల తయారీ యూనిట్ పెడదామనే ఆలోచనలో ఉన్నా. ఇవి తయారీ యూనిట్లు పెద్దగా లేవు, అదొక కొత్త స్టార్టప్ ఆలోచిస్తున్నాను. దీనికోసం ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉన్నానన్నమాట. అంటే నేను ఏం చేయాలన్నా 1-10 సార్లు ఆలోచిస్తా, 10 కోణాల్లో ఆలోచిస్తా. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద దెబ్బతిని ఉన్నాను కాబట్టి. సో అలాగే మీరు కూడా వీలైతే సోలార్ ప్లాంట్లు పెట్టండి, లేదా తయారీ అయిన సోలార్ ఈ పలకలు, సౌర పలకల తయారీ యూనిట్లు కూడా పెద్దగా లేవు ఆంధ్రప్రదేశ్లో. దానికి కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఈవీ అండ్ సౌర పలకలు దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వీలైతే ఈ ఈవీ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ బ్యాటరీల తయారీ కూడా జరగట్లేదు. ఆ బ్యాటరీ తయారీ యూనిట్ పెట్టవచ్చు, లేదా రీఛార్జ్ పాయింట్లు పెట్టవచ్చు, ఆ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్లు పెట్టవచ్చు. ఇలాంటివి కూడా ఆలోచించండి. రాళ్ల భూమిలో మొనగాడు. ప్రకాశం జిల్లా 1000 ఎకరాల భూములు ఉన్నాయి. రాళ్ల భూమిలో మొనగాడు. రాళ్ళు మొత్తం తీసేసి కన్వేయర్ బెల్ట్ అంట. బాగుంది. ప్రకాశం జిల్లాలో 1000 ఎకరాల రాళ్ల భూములు ఉన్నాయి. వాటి వల్ల మొక్క వేరు భూమి లోపలికి వెళ్ళదు, పంట దిగుబడి తగ్గుతుంది. అందుకే చాలామంది భూములను ఖాళీగా వదిలేస్తుంటారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువ. కరెక్టే. రాళ్ళు ఏరేందుకు ఒక యంత్రం ఉందంట. ఆ యంత్రాన్ని మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేశారంట ఒక కుర్రాడు. కొమరోలుకు చెందిన రంగస్వామి, మల్లికార్జునరావు అనే రైతులు. బాగుందండి. ఆ ఏరియాలో రాళ్ళు ఉంటాయన్నమాట. బీళ్ళు వాలిపోయి రాళ్ళు బీళ్ళు ఉంటాయి. దాన్ని ఏరడానికి యంత్రం తెచ్చారంట.
మంచి విషయం, మంచి వార్త. తర్వాత మరోసారి తెరపైకి జమిలీ ఎన్నికలు, ఎన్డీఏ 3.0 సర్కారులోనే అమలు చేస్తారు. సరే, ఈనాడుని పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఊట్ చేసింది చెరువుల్లా పొలాలు, కనుచూపు మేర ఇసుక మేటలే, నోటికాడ ముద్ద నేలపాలు, ఆవిరైన అన్నదాత ఆశలు, కృష్ణాలంకల్లో కన్నీళ్లు, ముంచేసిన బుడమేరు, ఏలేరు వరదతో కకావికలం, వరుసగా వర్షాలు వరదలతో ఉభయ గోదావరి అతలాకుతలం, ఉత్తరాంధ్రలో నాగావళి వంశధార విశ్వరూపం, 25,000 ఎకరాల్లో పంట నష్టం, రహదారుల పరిస్థితి దారుణం. సో సాక్షి వాళ్ళు వరద కష్టాలు, వరద ఎఫెక్ట్ గట్టిగా ఇచ్చారనమాట. ఇది రాశారు. మేబీ దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మానుకోండి, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక. మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో కాస్త టైం దొరుకుతుందేమో, ఖాళీగా ఉంటున్నారేమో. గత వారం కూడా ఒక 8 పాయింట్లతో ఒక పెద్ద ట్వీట్ చేశారు వరద సహాయక చర్యలు, వరదల మీద. ఈ వారం కూడా మెడికల్ కాలేజీ మీద 8 పాయింట్లతో ఒక పెద్ద పోస్టింగ్ పెట్టారనమాట. అక్కడికి వెళ్తే కానీ మైండ్ ఇవన్నీ రావేమో. సరే, ఆ మాటను స్కామ్లు చేయడం విరమించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఇబ్బందులు లేకుండా మేము సీట్లు భర్తీ చేస్తే నాడు రాద్ధాంతం, అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. తీరా గద్దెనెక్కాక ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదా? ఇది ప్రభుత్వ వైద్యం బాగుంటేనే ప్రైవేట్లో రేట్లు తక్కువ ఉంటాయి, పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలు అవి పక్కన పెట్టేస్తే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మన రాష్ట్రంలో కొన్ని శాఖలు ఇంకా కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. అందులో ఫస్ట్ది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ. అందులో జరుగుతున్న నిర్ణయాలు కానీ, తీసుకుంటున్న నిర్ణయాలు, వస్తున్న జీవోలు మాత్రం ఆ డిపార్ట్మెంట్లో చాలామందికి వ్యతిరేకంగా ఉన్నాయి. మరీ దారుణంగా ఉన్నాయన్నమాట. చెప్తా, సెపరేట్గా ఒక వీడియో చేస్తా. వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి అయితే బాలా, హాస్పిటల్స్ బాలేవు, కాలేజీల్లో పరిస్థితి ఇలా ఉంది, ఆ సిబ్బందికి కూడా వ్యతిరేకత ఉంది, చాలా ఉన్నాయి. అవన్నీ సెపరేట్ వీడియో చేస్తా. 2 రోజుల్లో రాజీనామా, అది ఓకే. వారితో జార్ఖండ్కు ముప్పు, జేఎంఎం అక్రమ వలసలను ప్రోత్సహిస్తోంది. బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్కు ముప్పు ఉంది. రాహుల్ అతిపెద్ద ఉగ్రవాది, రాహుల్ నెంబర్ 1 ఉగ్రవాది అని ఆయన పట్టించిన వారికి రివార్డు ప్రకటించాలని కేంద్ర మంత్రి రణ్వీర్ సింగ్ విమర్శించారు. సిఐడి కస్టడీకి ఘోష్, సిబిఐ కస్టడీకి ఘోష్. సంజయ్ ఘోష్ సిబిఐ కస్టడీకి వెళ్ళారంట. తర్వాత ఖజానా దోపిడీకి లైన్ క్లియర్, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక పాత పద్ధతిలోనే పనులకు టెండర్లు నిర్వహించాలి. ఈ లేదో రివర్స్ టెండరింగ్తో ఉద్ధరించినట్టు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ అన్నారు, కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చారు. ఆ ట్రాన్స్ఫార్మర్ల తయారీ షిరిడి సాయికి ఇచ్చారు, స్మార్ట్ మీటర్లు ఏమో షిరిడి సాయికి కొన్ని, అదానికి కొన్ని ఇచ్చారు. పోలవరం ఏమో మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. వీళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకే టెండర్లు ఇచ్చుకున్నారు. ఇసుక టెండర్లు ఏమో జేపీసీకి ఇచ్చారు, అంటే వీళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చారు. కానీ చెప్పుకోవడం మాత్రం రివర్స్ టెండరింగ్ చేసాం, అంత ఆదా చేసాం, ఇంత ఆదా చేసామని సొల్లు కబుర్లు చెప్తారు. సో రివర్స్ టెండరింగ్ అనే పేరుతో ఎక్కువ కరప్షన్ చేసింది గత ప్రభుత్వం. జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల. గత 5 ఏళ్లలో 88,448 పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం. గతంలో చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పెరుగుదల 60,128 మాత్రమే. ఏమండి, ఇది ఒక సింపుల్ బేసిక్ కామన్ సెన్స్ అండి. ప్రజల సంపద పెరగదండి, ఆదాయం పెరగదండి. మీరు ఒకప్పుడు మీ ఇంటికి ఎవరినైనా కూలీ పనులకు పిలిస్తే రోజుకు 300 ఇస్తే చాలు, 2019-18 ఆ టైంలో. ఇప్పుడు మన ఇంటికి ఏదైనా పని ఉందని, ఇంటి చుట్టుపక్కల ఇంట్లో ఏమైనా పని ఉంది, ఏ మట్టి తవ్వడమో ఏదో పని ఉందని పిలిస్తే 700-600 ఇవ్వాలి. అవునా కాదా? కదా. అలాగే మీకు గతంలో సంపాదన 12,000 ఉన్నది, ఇప్పుడు మేబీ 18,000, 20,000 అయ్యి ఉండొచ్చు. అంతే కదా. సో ఆటోమేటిక్గా సంపాదన పెరుగుద్ది ప్రజల్లో. అది ప్రభుత్వాలు, నాయకులు ఇది మా క్రెడిట్, మా వల్లనే పెరిగింది అనుకుంటే ఎలా? ఒక వ్యవసాయ కూలీ గతంలో 300 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 600, 700. ఒక తాపి మేస్త్రి, తాపి పనులు చేసే కూలీకి రోజుకి 700 ఇస్తేనే ఇప్పుడు వస్తున్నాడు. ఒకప్పుడు 300, 400 తీసుకునేవాళ్ళు కదా. సో అన్ని చోట్ల జరుగుతాయి. 5 ఏళ్ళు వచ్చేసరికి అన్నీ పెరుగుతాయి. అప్పుడున్న పెట్రోల్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పెట్రోల్ రేటు పెరిగిందిగా. అప్పుడు బంగారం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? సో అన్నీ పెరుగుతుంటాయి. ప్రజల సంపాదన పెరుగుద్ది, ధరలు కూడా అలాగే పెరుగుతాయి. సో తలసరి ఆదాయం పెరుగుద్ది, ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి. సో దాన్ని నాయకులు వాళ్ళ ఖాతాల్లో వేసుకోకూడదు.
అది ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటే ఇది నమ్మే గొర్రెలు నమ్ముతాయి. మా జగనన్న వల్లనే తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పి ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసి నమ్ముతారు. కానీ అందరికీ ప్రభుత్వానికి నాయకులకి సంబంధం ఉండదు తలసరి ఆదాయం పెరగడంలో. ప్రభుత్వ ఆదాయం పెరిగితే పెరిగినట్టు, ఈ నాయకుల పాత్ర ఉన్నట్టు. సరే, ఇసుక రవాణా ఛార్జీలకు 6 స్లాబ్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సముద్రంలో బోటు దగ్ధం, 5 మత్స్యకారులు సురక్షితం, 35 లక్షల ఆస్తి నష్టం. ఓకే, సాక్షి ఇది. తర్వాత ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పుకున్నాం కదా, ఈ 2 టాపిక్స్ చెప్పుకున్నాం. తర్వాత అవినీతి గని పరార్, గనుల వెంకటరెడ్డి విదేశాలకు జంప్. అతనికి సహకరించింది ఎవరండి? అతను విదేశాలకు వెళ్ళడానికి సహకరించింది ఎవరు? ఇప్పుడు ఉన్న పోలీసులు కాదా? ప్రభుత్వ అలసత్వమే కారణం. ఇసుక అక్రమాల్లో జూన్ 7న బదిలీ వేటు, మధ్యలో తన సస్పెన్షన్పై హైకోర్టులో పిటిషన్ వేయడానికి రాక ఆ వెంటనే తిరిగి హైదరాబాద్కు, తర్వాత 3 రోజులకు ఏసీబీ కేసు, ఇప్పుడు గాలిస్తున్న ప్రయోజనం శూన్యం, అన్నీ తెలుసుకునే దర్జాగా విదేశాలకు. ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడంట. తర్వాత వైద్య కళాశాలలపై విషం, నిర్మాణానికి 1 పైసా కేటాయించిన జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో 4వ వంతు పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు సీట్లపై దుష్ప్రచారం, విపక్షంలోనూ అబద్ధాలను నమ్ముకున్న మాజీ సీఎం, విద్యార్థులకు అన్యాయం అంటూ మొసలు కన్నీరు, గతంలో తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వంపైకి నెట్టేసేందుకు యత్నాలు, పీజీ సీట్ల నిధులు కాలేజీ అక్రమాలకు కాలేజీ నిర్మాణాలకు మళ్లింపు, జగన్ నిర్వాహకంతో ఆ సీట్లు మిలిచిపోయే ప్రమాదం, 25% పనులకు 16% బిల్లులు చెల్లింపు, అవి నాబార్డు కేంద్ర నిధులతో చెల్లించే డబ్బాలు, కాంట్రాక్ట్ సంస్థలకు 674 కోట్ల బకాయిలు అని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కట్టలేదు, ఇప్పుడు అనవసరంగా విషం కక్కుతున్నారని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. జమిలి ఈ టర్మ్లోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కార్ ఆశాభావం, ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం భేష్, ఈ బంధం 5 ఏళ్ళు కొనసాగుతుంది. ఓకే, తర్వాత ఇసుక రవాణా ఛార్జీలు ఖరారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని ఇచ్చారు. వెంకటరామరెడ్డిని కాపాడుతున్నది ఎవరు? వైసీపీ వీర విధేయుడికి సచివాలయం నుంచే రక్షణ, గతంలోనూ సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపాదన, బయటకు పొక్కడంతో అభియోగాలకు ఆదేశం, 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలైన హెచ్చరిక, ఆ గడువు కూడా ముగిసి 15 రోజులైంది, అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఈయన వైసీపీ సచివాలయాల్లో ఈయన వైసీపీ కోసం ప్రచారం చేసి పనిచేశాడు, ఈయన మీద ఇప్పటి వరకు చర్యలు లేవని చెప్పి రాశారనమాట. తర్వాత ప్రతి ప్రశ్నకు ఒకే సమాధానం, నాకు తెలియదు, గుర్తులేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీస్ కస్టడీలో నందిగం సురేష్, విచారణకు సహకరించిన వైను, అర్ధరాత్రి స్టేషన్లోనే నిద్ర, ఆదివారం రాత్రి స్టేషన్లోనే నిద్ర. అది ఏమండి, ఆయన ఏం చెప్పరండి. ఈయనే కాదు, వైసీపీలో చాలామంది, అంటే ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసారా? గేమ్ ఆఫ్ థ్రోన్స్, అందులో చూడండి రాజుల దగ్గర బానిసలు ఉంటారు. అలా అంటారు, మేము మీ సేవకులం అని అంటారు, మీరేం చెప్పినా చేస్తామంటారు. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఖలీసి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఖలీసి ఏం చేస్తుంది, ఒక వేరే రాజు దగ్గర బానిసలను కొంటుంది, 8,000 మంది బానిసల్ని. సో వాళ్ళేంటి, ఆవిడ ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు, మంచి చెడు ఆలోచించరు. సో అట్లాగే వైసీపీలో కూడా, వైసీపీలో నాయకులు ఉండరు, బానిసలే ఉంటారు. నాయకులు అనేవాళ్ళు ఉండరు. నాయకులు అనేవాళ్ళు ఉంటే అందులో ఉండలేరు, ఇమ్మడలేరు. బలవంతంగా ఉండాలి, మనసు చంపుకొని ఉండాలి, వేరే ఆల్టర్నేటివ్ లేక ఉండాలి. నాయకుల కంటే బానిసలు ఎక్కువ, నాయకులు ఉన్నారు, బానిసలు ఉన్నారు. నాయకుల కంటే బానిసలు ఎక్కువ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సేవకులు, సరే బానిసలు అంటే మళ్ళీ ఫీల్ అవుతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి సేవకులు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి సేవకులు, ఆయన ఏం చెప్తే చేసే టైప్ భక్తులు. జగన్మోహన్ రెడ్డి గారికి వీరభయంకర భక్తులు ఎక్కువ, కాబట్టి వాళ్ళు మంచి చెడు కూడా ఆలోచించరు. పార్టీ జగన్ గారు ఏం చెప్తే చేస్తారు. తర్వాత ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ చెప్పుకున్నాం. సూత్రధారి పిఎస్ఆర్ఐ సీఎంఓకి పిలిపించుకొని కాంతిరాణ విశాల్ గున్నీలకు మౌఖిక ఆదేశాలు, అప్పటికింకా జత్వానీపై ఎలాంటి కేసు లేదు, ప్రభుత్వ జీవోలో డీజీపీ నివేదికలో కీలక అంశాలు అని చెప్పి ఇచ్చారు. తర్వాత ప్రపంచ పెద్దక్క అమెరికాతో పాటు ప్రపంచ దేశాల రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నట్టు, నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్పై కమలా హారిస్ విజయం సాధిస్తే 248 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఒక కొత్త శకం. ఇప్పుడు వరకు మహిళా అధ్యక్షురాలు అవ్వలేదు కాబట్టి ఆమె కొత్త శకం దిశగా వెళ్తున్నారు. తర్వాత రాజీనామా చేస్తా, ఇది చెప్పుకున్నాంలే. సిటీతో సరి మరి పల్లెలో ఇంకా వీడన వరద, ముంపులోనే అంబాపురం, జక్కంపూడి తదితర గ్రామాలన్నీ రోడ్లు బందు, నిలిచిన రాకపోకలు, పని లేదు, చేతిలో పైసా లేదు, అర్ధాకలతో కూలీనాలి సతమతం, అందిన ప్రభుత్వ సాయంతో అరకరే.
అని వరద బాధితుల కష్టాలు ఇచ్చారన్నమాట. పల్లెల్లో ఇంకా ఉన్నాయని. తర్వాత గుజరాత్కు చంద్రబాబు నేడు ప్రధానితో సీఎం భేటీ. వరద నష్టంపై మోడీకి నివేదిక, పునరుత్పాదక శక్తి సదస్సుకు హాజరు, ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, ప్రాధాన్యత, విధాన నిర్ణయాలు తదితర అంశాలు వెల్లడించే ఛాన్స్ అని ఇచ్చారు. తర్వాత రాజధాని రైతులకు శుభవార్త, కౌలు బకాయిలు 400 కోట్లు విడుదల చేశారంటండి. కౌలు బకాయిలు 400 కోట్లు ఇచ్చారంట. తర్వాత స్టీల్ ప్లాంట్పై కుట్రలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలి, ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన అంశం ఇది, ప్లాంట్ను కాపాడుకునేందుకు పోరాడతాం, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఓకే, స్టీల్ ప్లాంట్పై కుట్రలు గత 5 ఏళ్ళుగా కొనసాగుతున్నాయిగా, మీరున్నప్పుడు కూడా కొనసాగాయిగా, ఇప్పుడే కొత్త కుట్రలు ఏమున్నాయి? తర్వాత మినీ నగరమైన బుడమేరు, ఇంతకు బుడమేరును మింగింది ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడుగడుగున ఆక్రమణలు. అక్కడ ఒకసారి ఆ ప్రాంతంలో చూస్తే మనం ఆ సింగ్ నగర్ ఆ బ్రిడ్జి దగ్గర చూస్తే బుడమేరు ఉంటుంది, పక్కనే ఇల్లు ఉంటాయి, దాన్ని ఆనుకొని ఒక 2-3 అడుగుల దూరంలోనే ఇల్లు ఉంటాయి. మరి మునగవా? వాగులు పక్కన ఇల్లు కట్టుకుంటారా ఎవరైనా? బుడమేరు అనేది ఒక నగరంగా మారిపోయిందనమాట, ఇల్లు అవి కట్టేసి. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.